ఇప్పటి వరకు మనం బ్లౌజ్ మార్కింగ్ మాత్రమే చూసాం కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్, ఇలా కట్ చేసుకోవాలి. ఇది కచ్చా లైన్ ఉంది కదా, ఇది కూడా తీసివేసుకోవాలి. తర్వాత ముందు భాగం మనం కట్ చేసుకుందాం. ఇది ఉక్స్ పట్టి మార్కింగ్, ఇది సైడ్ లైన్ మార్కింగ్. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎందుకంటే ఫ్రంట్ డాట్ కోసం. ఇది ఫ్రంట్ నెక్ మార్కింగ్. తర్వాత ఇది సెంటర్ పాయింట్, డాట్ కింద కూడా వేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం మనం కొంచెం మార్జిన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇది షేప్ బెల్ట్ కోసం క్రాస్ వేసుకోవాలి. ఇక్కడ లో షేప్ కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ రావాలి అంటే ఈ లైన్ కొంచెం క్రాస్గా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వేసుకొని ఇందులో రౌండ్ షేప్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్ మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ డాట్ కోసం 2.5 ఇంచులు తీసుకోవాలి. స్ట్రేట్ లైన్ వేసుకోవాలి. ఇది సెంటర్ బేస్ చేసుకొని ఇటు ఒక 1 ఇంచ్, ఇటు కూడా 1 ఇంచ్కు మార్క్ వేసుకోవాలి. ఇది సెంటర్ డాట్, ఇది మాత్రం పర్ఫెక్ట్గా రావాలి. దీన్ని బేస్ చేసుకొని ఈ మధ్య లెంత్కు సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోవాలి. సైడ్ డాట్ కోసం దీన్ని స్ట్రేట్గా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని ఈ చంక డాట్ కూడా ఇక్కడ వేసుకోవాలి. తర్వాత వీటికి చిన్న టక్స్ పెట్టుకోవాలి. మనకు కింది భాగం కూడా మార్కింగ్ రావడం కోసం దీంతో హోల్ చేసుకోవాలి. ఇటు తిరిగేసుకొని ఈ హోల్ దగ్గర మార్క్స్ వేసుకుంటే 2 భాగాలకు మనకు డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ హ్యాండ్ కటింగ్ చూపిస్తాను.